లెట్స్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఎలా అయితే నీ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉన్నాయో, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్కి వర్డ్స్కి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉండకూడదా? రేపు వాడు ఇన్పుట్ ఇలా ఇచ్చాడమ్మా, అమర్నాథ్. ఓకే, అమర్నాథ్ అని వాడు ఒక జెంటిల్మెన్ అని ఒక ఇన్పుట్ ఇచ్చాడమ్మా. ఓకే, వీడు కలిసిపోయారు కానీ మళ్ళీ విడదిద్దాం. ఓకే, అమర్నాథ్ ఓకే ఈజ్ ఏ జెంటిల్మెన్, ఇది ఇన్పుట్. సో స్టెప్ 1 రాస్తాడమ్మా. ఓకే, స్టెప్ 1 ఏం రాస్తాడంటే, సపోజ్ ఏ అమర్ నాథ్ ఈజ్ జెంటిల్, టీ కూడా రాస్తే బాగుంటుందంట, జెంటిల్ మ్యాన్ అని రాశాడమ్మా. నెక్స్ట్ స్టెప్ 2 ఇలా రాశాడమ్మా. ఏమని రాశాడంటే, సపోజ్ ఓకే అమర్ ఏ నాథ్ ఈజ్ జెంటిల్ మ్యాన్ రాశాడమ్మా. స్టెప్ 3 ఇలా రాశాడమ్మా. ఓకే, స్టెప్ 3 ఏం రాశాడు అంటే, సపోజ్ జెంటిల్ అమర్ ఏ నాథ్ ఈజ్ మ్యాన్ అన్నాడమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం రాశాడంటే, సపోజ్ స్టెప్ 4లో ఈజ్ జెంటిల్ ఓకే అమర్ ఏ నాథ్ మ్యాన్ ఓకే రాశాడమ్మా. లాస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏం రాశాడంటే, స్టెప్ 5లో ఓకే మ్యాన్ ఈజ్ జెంటిల్ అమర్ ఏ నాథ్ అన్నాడమ్మా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ స్టెప్లో ఏం రాశాడంటే, స్టెప్ 6లో ఓకే నాథ్ మ్యాన్ ఈజ్ జెంటిల్ అమర్ ఏ అని రాశాడమ్మా. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, అరే బాయ్ ఇది ఏదేదో రాసింది కానీ అసలు ఏం రాసిందో ముందు ఒకసారి వెరిఫై చేయాలి. ఓకేనా, అసలు ఫస్ట్ ఇన్పుట్ చూడండి, అవుట్పుట్ చూడండి. ఓకే, S6 ఇస్ ద లాస్ట్ స్టెప్ అని చెప్పాడు వాడు. ఓకేనా, అంటే S6 ఇస్ ద అవుట్. అమరు నాథ్ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్, అవే ఉన్నాయో చూడండి. అమరు నాథ్ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్, అవే ఉన్నాయి సార్. అంటే ఏం జరుగుంటుంది, ఏదో ఒక అరేంజ్మెంట్ జరుగుంటుంది. ఏం జరిగిందో తెలుసా సార్, అసెండింగ్ ఆర్డర్లో కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో రాశాడు, డిక్షనరీ ఆర్డర్కి రివర్స్ ఆర్డర్లో రాశాడు. అంటే ఈ డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వచ్చేది ఏ, వాడు లాస్ట్ ఉన్నాడు, వాడి తర్వాత వచ్చేది అమర్, వాడి తర్వాత ఉన్నాడు, ఆ తర్వాత వచ్చేది జీతో వచ్చేది ఓకే ఈజ్ మ్యాన్ నాథ్. ఓకే అవునా కాదు, దాన్ని వాడు ఏ రూల్ ఫాలో అయ్యాడు సార్, అన్నిటికన్నా లీస్ట్ వాడిని ఫస్ట్ రాద్దాం సార్. ఓకే, అన్నిటికన్నా లీస్ట్ వాడు అంటే ఫస్ట్ వచ్చేవాడు ఏ, వాడిని ఫస్ట్ రాస్తాను. వాడి తర్వాత వచ్చేవాడిని వాడి ముందు రాస్తాను సార్, అంటే వీడిని పక్కకి జరిపి వాడి ముందు రాస్తా. నెక్స్ట్ వచ్చేది అమర్ సార్, అమరు ఏ. నెక్స్ట్ వచ్చేది ఎవరు సార్, ఏదో అయిపోయాయి కాబట్టి బి లేదు సి లేదు అన్ని చూస్తే నెక్స్ట్ నాకు వచ్చేది జీ సార్, అంటే ఆ జెంటిల్ అనేవాడిని ముందు రాసి వీళ్ళిద్దరిని పక్కన నెట్టేసా. అలా ఏం చేశారమ్మా, ఒక్కొక్కరిని కొత్తగా తీసుకొచ్చి లాక్కుంటూ వస్తే ఆటోమేటిక్గా ఏమైంది, బుడ్డోడు లాస్ట్కి వెళ్ళిపోయాడు, పెద్దోడు ఫస్ట్కి వచ్చేసాడు. అవునా కాదా, ఇది దీంట్లో ఆర్డర్. సార్ ప్రతిసారి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉండాలా, ఏం లేదే. ఇప్పుడు కొన్నిసార్లు అరేంజ్మెంట్ అవుట్పుట్ ఎలా ఇస్తాడు తెలుసా, సపోజ్ దీనికి అవుట్పుట్ ఏ ఇస్తాడు ఫస్ట్, ఆ తర్వాత ఈజ్ ఇస్తాడు. ఓకే, జూమ్ అవుట్ చేద్దాం కొంచెం. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా ఏ, తర్వాత ఏమి ఇచ్చాడు అంటే ఈజ్ ఇచ్చాడు. ఓకే, తర్వాత ఏమిస్తాడంటే మ్యాన్ ఇస్తాడు, తర్వాత ఏమిస్తాడంటే అమర్ ఇస్తాడు. ఓకే, తర్వాత నాథ్ ఇస్తాడు, తర్వాత నాథ్ కూడా అయిపోయింది, ఇక మిగిలిన జెంటిల్. ఓకే, ఇది ఇస్తాడమ్మా. ఏంటి సార్ ప్రాతిపదిక ఒకసారి లెక్క పెట్టుకోండి. ఏ వచ్చిందా, ఓకే అమర్ వచ్చాడా, వచ్చాడు, నాథ్ వచ్చాడు, ఈజ్ వచ్చాడు, ఏ వచ్చాడు, జెంటిల్ వచ్చాడు, మ్యాన్ వచ్చాడు, అందరూ వచ్చారు. ఈసారి ప్రాతిపదిక ఏంటో తెలుసా సార్, ఏ అనే దాంట్లో ఒకే ఒక అక్షరం ఉంది సార్. సో ఒక అక్షరం ఉన్నట్టు ఫస్ట్ రాశారు, తర్వాత 2 అక్షరాలు, తర్వాత 3 అక్షరాలు, తర్వాత 4 అక్షరాలు సార్. 4 అక్షరాలు వచ్చిన 2 ఉన్నారు సార్. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వీడు ఫస్ట్ కాబట్టి వీడిని రాసా, తర్వాత 1 రాశా, ఆ తర్వాత అన్నిటికన్నా పెద్ద పదం రాశాను. అవునా కదా, అంటే ఈసారి అక్షరాలు కౌంట్ అనేది నాకు ప్రాతిపదిక అయింది. అంటే నా మెషిన్ ఏం చేస్తుంది అనేది నేను నీకు చెప్పను, ఒక ఎనాలిసిస్ ఇస్తాను, దాని స్టడీస్ ఓహో వీడిది ఫాలో అయ్యాడనమాట అని నువ్వు డిసైడ్ అవ్వాలి. అర్థం కదా, గుడ్. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చి డిజిట్స్ నెంబర్స్కి ఇచ్చాను, లెటర్స్కి ఇచ్చాను, ఈసారి కాంబినేషన్స్ ఇస్తాను. సపోజ్ ఇన్పుట్ ఇచ్చాను, ఒక ఇన్పుట్ వాడు ఏమన్నాడంటే అమర్ 1756 నాథ్ 9 ఈమనీ 5 6 ఇలా ఇచ్చాడమ్మా. సపోజ్ ఇప్పుడు నేను స్టెప్ 1 రాస్తున్నానమ్మా. ఓకే, స్టెప్ 1 సపోజ్ అమర్ 17 నాథ్ 9 ఈమనీ 5 6 56 రాశానమ్మా. రైట్ అమ్మా. నెక్స్ట్ ఏం రాశానంటే సపోజ్ స్టెప్ 2. ఓకే, so Amar E-money. Okay, so next what I will write is, okay, good. So North 9 5 6 56 17. Okay, step 3 ఇలా రాసానమ్మా. అంటే you will get some clarity about it. అందుకని నేను అలా రాస్తున్నాను. Amar E-money North. Yeah, the next one we have to write is 5 6 56 17 9.
Next, step 4. Amar, E-money, Nad. Okay, this is 5, 56, 17, 9, 6. Step 5 is Amar, Radham. Amar, E-money, Nad, 56, 17, 9, 6, 5. ఇలా ఇచ్చి దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్ రాబాయ్, ఇది అవుట్పుట్ అని అడమ్మా. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ అనలైజ్ చేయి యాజ్ యూజువల్. ఓకే, ఎనాలిసిస్లో నీకేమర్థమైందో నాకు చెప్పు. ఓకే, నాకేమర్థమైంది చెప్పమంటావా? వర్డ్స్ చూడండి, అమర్, నాద్, ఈమని, ఈ మూడుని అసెండింగ్ ఆర్డర్ రాశాడు. అమరు, ఈమని, నాద్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఆర్డర్ ప్రకారం రాశాడు. నెక్స్ట్ నెంబర్స్ ఏమి ఉన్నాయమ్మా? సో 17 ఉంది, 56 ఉంది, 9 ఉంది, 5 ఉంది, 6 ఉంది, అవునా? కానీ ఏమయ్యాయి? డిసెండింగ్ ఆర్డర్లో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రాశాడు. అంటే ఆల్ఫాబెట్స్ ఏమో చిన్నదాని నుంచి పెద్ద, నెంబర్స్ ఏమో పై నుంచి కిందకి, అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్. దానికోసం వాడు ఓన్ స్టెప్స్ ఫాలో ఏం చేశాడు? సార్ ఇటువైపు ఏమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం డిక్షనరీలో ఫస్ట్ వచ్చేది రాశాడు, అటు వెళ్ళేసరికి ఏమో అతి పెద్దది రాశాడు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేశా అంటే రెండవ అతి చిన్నది, అంటే డిక్షనరీ ఆర్డర్లో రెండో వాడిని ఇక్కడ రాశాడు, అక్కడ రెండో అతి పెద్ద నెంబర్ని దీన్ని పక్కకి లాగి ఇటు పక్కకి రాశాడు, అవునా కాదా? అలా రాసుకుంటూ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు రేపు వాడు ఒక ఇన్పుట్ ఇస్తే మనం ఈ స్టెప్స్ అన్ని రాసుకొని 5వ స్టెప్ ఏంటి, 3వ స్టెప్ ఏంటి అడిగితే మనం అన్ని చెప్పాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్లో మనకి 2 మోడల్స్ నేర్చుకోవాలి. సపోజ్ ఇన్పుట్ ఇలా ఇచ్చాడమ్మా. ఓకే, మరి ఇప్పటివరకు మీకు చెప్పింది ఫస్ట్ మోడల్. ఈ సెకండ్ మోడల్ అనేది చాలా రేర్, బట్ ఒకసారి నేర్చుకుందాం. ఓకేనా? 5, 6, 3, 2, సపోజ్ 9 ఇవి నెంబర్స్ అనుకుందాం. స్టెప్ 1 అది ఇన్పుట్ కదా. స్టెప్ 1 ఏం చేశాడంటే 25, 36, 9, 4, 81 చేశాడమ్మా. స్టెప్ 2 ఏం చేశాడంటే 7, 9, 9, 4, 9 రాశాడమ్మా. స్టెప్ 3 ఏం రాశాడు అంటే suppose it is 14, it is 18, it's 18, it's 8 and it's 18 and this is the output అని అనుకో. ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? యాజ్ యూజువల్గా ఇందా చెప్పినట్టుగానే ఓకే ఏం జరిగింది అనేది చూడాలి. అంటే ఏ ఆర్డర్ నుంచి ఆర్డర్, ఇన్పుట్లో ఉన్నవి అవుట్పుట్లో ఉన్నవి డిఫరెంట్ నెంబర్స్. అంటే ఇది ఇంతకు ముందులాగా అరేంజ్మెంట్ కాదు, అవునా కాదు? ఏం జరిగింది? ఇవేవో మాడిఫికేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డైరెక్ట్ చూడడం వల్ల ప్రయోజనం ఉండదు. స్టెప్ బై స్టెప్ చూడు. 5, 25 అంటే స్క్వేర్ అయింది, స్క్వేర్ 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 స్క్వేర్. ఓకే, 25, 7 అయింది అంటే సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే 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 మ్యాచ్ అయింది. నెక్స్ట్ డబల్ 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 డబల్. అర్థమైందా? సో ఇప్పుడు వీటిలో క్వశ్చన్స్ ఎలా ఉండడానికి స్కోప్ ఉంటుంది అంటే ఇలాంటి డేటా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ అయితే మనం చెప్పొచ్చు, 3వ స్టెప్ అయితే చెప్పొచ్చు, 2వ స్టెప్ అయితే చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. సార్ స్టెప్ 2 ఇది సార్, స్టెప్ 4 ఏంటని అడగచ్చు, చెప్పొచ్చు. అంటే ఏంటి? స్టెప్ 2 ఇచ్చాడు, స్టెప్ 4 అడిగాడు. అంటే కన్వెన్షనల్గా స్టెప్ 2 తర్వాత స్టెప్ 3, స్టెప్ 3 తర్వాత స్టెప్ 4 అంటే కన్వెన్షనల్గా ఇచ్చారు కాబట్టి నేను చెప్పొచ్చు, అంటే ఫార్వర్డ్ కాబట్టి. అదే రివర్స్ స్టెప్ 4 ఇచ్చి స్టెప్ 2 అయితే చెప్పలేము, స్టెప్ 4 ఇచ్చి స్టెప్ 2 అంటే వెనక్కి అడిగినప్పుడు ఎప్పుడు కూడా చెప్పలేము. ఎప్పుడు చెప్పగలం అంటే ఇప్పుడు సపోజ్ వాడు స్టెప్ 1 ఇచ్చి ఇన్పుట్ ఏంటని అడిగితే చెప్పొచ్చు. ఎందుకు? వీడిని స్క్వేర్ చేస్తే వీడు, అంటే వీడేం చేయాలి? స్క్వేర్ రూట్ చేయాలి, అవునా కాదా? వచ్చేస్తాడా లేదా? సో ఇప్పుడు వాడు స్టెప్ 1 ఈజ్ దిస్ వన్ సార్, ఇన్పుట్ ఈజ్ హౌ మచ్, విచ్ వన్ అని అడిగాడు అనుకో, మనం చెప్పచ్చా చెప్పలేమా? చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మళ్ళీ చూడండి జాగ్రత్తగా, స్టెప్ 2 ఇచ్చి స్టెప్ 1 అడిగితే నేను చెప్పలేను. ఎందుకు చెప్పండి? 7 రావాలి అంటే 25 ఎందుకు ఉండాలి? 34 ఉండొచ్చుగా, 43 ఉండొచ్చుగా, 52 ఉండొచ్చుగా, 61 ఉండొచ్చుగా, 16 ఉండొచ్చుగా, అంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇది డజంట్ వర్క్స్. అసలు ఏవి కాదు సార్, 7 ఉండొచ్చుగా ఇక్కడ, అవునా కాదా? అంటే పాసిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్ ట్రాక్ ఉంటుంది, అన్నిసార్లు ఉండదు. ఓకేనా? ఇవి ఇన్పుట్ అవుట్పుట్లో మనకు ఉండే మోడల్స్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? డోంట్ వరీ, నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యుల్ గెట్ ఇట్ క్లియర్లీ. ఇట్స్ వెరీ ఈజీ, జస్ట్ సమ్ ఎక్స్టెంట్ టైం కన్జ్యూమింగ్ అంతే. ఓకేనా?